రామయ్య అడుగుపెట్టిన వెంటనే ఒక పెద్ద పంజా ఆకారంలో ఉన్న విగ్రహం కనిపించింది. అది దెయ్యాల రూపంలో తయారు చేయబడినట్టుగా ఉంది. విగ్రహం కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ ఉండడం రామయ్యకు గుండెను చిదిమేసినట్టు అనిపించింది. లోపల పెద్ద కొండరాళ్ళు విరిగిపడి ఉన్నాయి. వాటి చుట్టూ వింత బొమ్మలు, రక్తపు గీతలు, పెద్ద చేతి గుర్తులు కనిపించాయి. ఒక్కో గది తలుపు వెనుక ఏదో కదలిక ఉన్నట్లు శబ్దం వినిపించింది. రామయ్య నెమ్మదిగా ముందు అడుగు ఉన్నంతకాలం ఒక్కసారిగా గాలి సున్నితంగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం అతని చెవులకు మూతగా వినిపించింది. అక్కడ ఒక పురాతనమైన పూజారి విగ్రహం నిలిచినట్లుగా ఉంది. కానీ అది విగ్రహం మాత్రమే కాదు. దాని చుట్టూ ఒక వలయం, కాంతులు, రక్తపు బిందువులు కనిపించేవి. రామయ్య గంభీరంగా లోపల అడుగు పెట్టగానే విగ్రహం ఒక్కసారిగా చెలించిపోయింది. ఇక్కడికి ఎవరు అనుమతి లేకుండా వస్తే వారి ఆత్మ శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అంటూ నరరూప గంభీర గలం గదిని నింపి వేసింది. రామయ్య వెనుకకు పరిగెత్తాలని ప్రయత్నించాడు. కానీ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి. రామయ్య తను ఏదో ఉన్మాదంలో చిక్కుకున్నాడు. ఒక్కసారిగా గదులన్నీ వెలుగుతో నిండిపోయాయి. వెలుగుల మధ్య తెల్లని వస్త్రాలు ధరించిన ఆత్మలు ప్రదర్శనలు చేస్తున్నాయి. వాటి ముఖాలు భయంకరంగా ఉన్నాయి. కనీసం మానవ రూపం ఉన్నాయని కూడా అనిపించలేదు. వాటి మధ్యలో ఒక మహిళ రూపంలో ఉన్న ఒక పెద్ద ఆత్మ తన ముందుకు వచ్చింది. నువ్వు మా సమాధిని భంగం చేశావు. ఇప్పుడు నీ శరీరం ఇక్కడే ఉండాలి అని రామయ్యను భయపెట్టింది. ఆత్మల హాస్యాలు, కేకలు మరియు మంత్రాలతో గది నిండిపోయింది. ఈ విధంగా రామయ్య పూర్తిగా భయానందంలో చిక్కుకుని సమయంలో గ్రామం నుండి ఒక పండితుడు వచ్చాడు. అతనికి రామయ్య ఆ అరణ్యంలో చిక్కుకుపోయాడని తెలిసింది. మంత్రాలు, పూజలు మరియు సురక్షా వలయం ద్వారా పండితుడు ఆత్మల శక్తిని తగ్గించడానికి ప్రయత్నించాడు. 1 గంట పాటు సాగిన ఆ పూజల తర్వాత ఆత్మలు ఒక్కొక్కటే అదృశ్యమయ్యాయి. వాటి శబ్దాలు